నమస్కారం అండి. ఈరోజు మనం ఇంగ్లాండ్లోని ఒక అందమైన పట్టణం బ్రెంట్వుడ్ గురించి తెలుసుకుందాం. చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక జీవనశైలిని కలిపిన బ్రెంట్వుడ్ ఒక ప్రత్యేక గమ్యస్థానంగా నిలిచింది. ఇది కింగ్ జార్జ్ ప్లేయింగ్ ఫీల్డ్స్ పార్క్. ఇక్కడ పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఫుట్బాల్ కూడా మ్యాచెస్ కండక్ట్ చేసుకుంటారు, రబ్బీ గేమ్స్ అలాంటి గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఫ్లవర్స్ సీజన్కి మారుస్తూ ఉంటారు. ఈ సీజన్కి ఇలా ఉన్నది, నెక్స్ట్ సీజన్కి వేరే ఫ్లవర్స్ మారుస్తారు. సో నేను నెక్స్ట్ క్లిప్లో అది కూడా యాడ్ చేశాను మీకోసమని. చూడండి, ఈ సీజన్లో ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్కి వేరే మంచి మొక్కలు నాటుతారు, అవి వేరే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇది స్ప్రింగ్ సీజన్కి ఫ్లవర్స్ అండి. చూడండి, వాళ్ళు ఇప్పుడు మార్చేశారు. ఇందాక ఫ్లవర్స్ వేరు, ఇప్పుడు ఫ్లవర్స్ వేరు. ఇవి నేను 2 సీజన్స్ వీడియోస్ క్లిప్స్ యాడ్ చేసి పెడుతున్నాను మీకోసం. చూడండి ఎంత బాగున్నాయో, డిఫరెంట్ కలర్స్, సేమ్ ఫీల్డ్స్, బట్ సీజన్ వైజ్ ఇది వేరే సీజన్. ఆటమ్, స్ప్రింగ్ అలాగ సీజన్ వైజ్గా వాళ్ళు ప్లాంట్స్ మారుస్తూ ఉంటారు. బ్రెంట్వుడ్ అన్న పేరు బర్న్ట్వుడ్ నుండి వచ్చిందని చెప్తారండి. అంటే ఒకప్పుడు ఇక్కడ అడవులు కాలిపోయిన తర్వాత ఏర్పడిన నివాస ప్రాంతం. మధ్యయుగాల్లో ఇది ఒక చిన్న మార్కెట్ టౌన్ లాగా అభివృద్ధి చెందింది. చరిత్రలో అనేక సంఘటనలకి ఇది ఒక వేదిక అయింది. ఈ కింగ్ జార్జ్ పార్క్కి ఇందాక ఒక సైడ్ ఒక ఎంట్రన్స్ చూస్తాం కదండి, ఇది ఇంకో సైడ్ ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఈ సైడ్ నుంచి పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. ఆ సైడ్ నుంచి కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇటు సైడ్ ఏరియా వాళ్ళు ఇటు సైడ్ ఎంటర్ అవుతారు, అటు సైడ్ వాళ్ళు అటు సైడ్ ఎంటర్ అవుతారు. సో హోల్ పార్క్ అంతా తిరిగి రావచ్చు, చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్స్లో బ్రెంట్వుడ్లో ఇదొక పార్ట్. సో పార్క్లోంచి బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు మనం సిటీలోకి వెళ్దాము, బ్రెంట్వుడ్ సిటీలోకి. సో ఈ బెల్ట్ మనం నడుస్తూ ఉన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది నాకు నచ్చిన ప్లేసెస్లో ఇది ఒక మంచి ఫేవరెట్ ప్లేస్. నేను వాకింగ్ అంతా ఈ ఏరియాలోనే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది మనకి స్ప్రింగ్ సీజన్ కదా, ఆకులతో పచ్చగా ఉంది. నవంబర్లో వచ్చి ఆకులన్నీ రాలిపోతాయి చెట్లకి. అలాగే సెప్టెంబర్, అక్టోబర్లో ఆకులు పండిపోయి ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ చెట్టు పువ్వులను చాలా అందంగా ఉంటాయండి. అంబ్రెల్లా లాగా ఉంటాయి, చిన్న అంబ్రెల్లాస్ చెట్టు అంతా డెకరేట్ చేసినట్టు ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ భలే అందంగా ఉంటాయి. ఆ పువ్వులు కూడా కింద రాలి చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లేస్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇలా వెళ్తూ ఉంటే వుడ్స్ ఉంటాయి, మనకి లెఫ్ట్ సైడ్ వుడ్స్ ఉంటాయి, రైట్ సైడ్ వుడ్స్ ఉంటాయి. అదొక మినీ ఫారెస్ట్. అందులోంచి నడుస్తూ ఉంటే ఒక అందమైన మధురమైన అనుభూతికి లోనవుతూ ఉంటాము. ఒక చక్కటి అడవిలోంచి వెళ్తున్నట్టు భలే ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫారెస్ట్లోంచి బయటికి రాగానే మినీ ఫారెస్ట్లో నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది బ్రెంట్వుడ్ కౌంటీ స్కూల్. ఇక్కడ మా అమ్మాయి ఇయర్ 11 చదువుకుంది, అంటే మన ఇండియాలో 10th లాగా GCSE అంటారు ఇక్కడ. ఇక్కడే మా అబ్బాయి సెకండరీ స్కూల్ ఇయర్ 7 చదువుకున్నాడు, ఇప్పుడు ఇయర్ 8లోకి వచ్చాడు. ఈ స్కూల్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక అందమైన పాండ్ ఉంటుంది. ఆ పాండ్ దగ్గరికి బర్డ్స్ అవి వచ్చి చాలా అందంగా ఉంటుందండి. నేచర్ని ఇష్టపడే వాళ్ళు, బర్డ్స్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాడి బర్డ్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారు, వాటితో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. స్కూల్ పిల్లలు కూడా స్కూల్ అయిపోయాక ఇక్కడికి వచ్చి కాసేపు వాళ్ళు టైం స్పెండ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా అందమైన ప్లేస్ ఇది. ఇలా కొంచెం ముందుకు వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఇది బ్రెంట్వుడ్ టౌన్ హాల్, అంటే కౌన్సిల్ బిల్డింగ్ అనమాట. మనకి మున్సిపల్ ఆఫీస్ ఎలాగో ఇక్కడ ఇది. మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఇది కౌన్సిల్ బిల్డింగ్. చుట్టూ పచ్చదనం, మినీ ఫారెస్ట్లు, పార్కులు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందండి. మన ఫ్యామిలీస్తో కలిసి విహారయాత్రలకి, వాకింగ్కి అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్. ఇక్కడ స్కూల్స్, కాలేజీలు యూకేలోనే మంచి ఖ్యాతిని సంపాదించుకున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉండే చర్చిలు, పాత భవనాలు ఈ పట్టణానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహత్తుని చేకూరుస్తాయి. ఇలా మనం ఈ కౌన్సిల్ బిల్డింగ్ నుంచి వెళ్తా ఉంటే మనకి రైట్ సైడ్లో బ్రెంట్వుడ్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, అది ఒక ప్రైవేట్ స్కూలు. ఇక్కడ ఫీజులంతా మనం ఓన్గా పే చేసుకోవాలి, దీనికి కౌన్సిల్కి సంబంధం ఉండదు. కనిపిస్తున్న బిల్డింగ్ అది చర్చ్ అనుకున్నాను, కాదండి. ఇక్కడికి చనిపోయిన వాళ్ళని కాఫిన్స్ అవి తీసుకొచ్చి ప్రేయర్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇది పెడిస్ట్రియన్ క్రాసింగ్ అండి. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తే వెహికల్స్కి రెడ్ లైట్ పడుతుంది, పెడిస్ట్రియన్స్కి గ్రీన్ లైట్ పడుతుంది. అప్పుడు మనం ఇది క్రాస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.
సో ఎవరికి ప్రాబ్లం ఉండదు. సో ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడ లెఫ్ట్లో మనకు ఒక చర్చ్ ఉంటుంది, కేథడ్రల్ చర్చ్. ఇక్కడ ప్రతి సిటీకి ఒక చర్చ్ ఉంటుందండి కంపల్సరీగా. కేథడ్రల్ చర్చ్ అనేది ఫేమస్. నేను ఎప్పుడు చర్చ్లోకి వెళ్ళలేదు, సో వీడియో కోసమని ఫస్ట్ టైం చర్చ్లోకి వెళ్తున్నాను. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చర్చ్కి. 3 ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళలేదండి లోపలికి. సో చర్చ్ అంతా చాలా క్వైట్గా ఉంది. ఇది వీక్ డేలో ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు లేరు చర్చ్లో. ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి, క్యాండిల్స్ వెలిగించడానికి అన్నీ ఉన్నాయి ఏర్పాట్లు. వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అని, ఓకే అన్నారు. ఇది చాలా ఓల్డ్ చర్చ్, చాలా పురాతనమైనది. బట్ ఏ సెంచరీ చర్చ్ నాకు ఐడియా లేదు. సో ఈ చర్చ్ చాలా బాగుందండి. మనకి సండేస్ అందరూ చర్చ్కి వెళ్తారంట, కానీ ఇక్కడ అసలు చర్చెస్కి ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ సాటర్డే సండే వస్తే ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ పబ్స్కి అయితే బాగా వెళ్తారు. చర్చిలకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. పండగలకి వాటికి కూడా చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. రిలీజియస్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ. సో ఇదండి కేథడ్రల్ చర్చ్ బ్రెంట్వుడ్లో. చర్చ్ మాత్రం చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ కూడా కౌన్సిల్ వాళ్ళదేనండి. ఇక్కడ మేము ఓట్స్ అది వేస్తూ ఉంటాము. ఇలా ముందుకు వెళ్తే మనకి హై స్ట్రీట్ వస్తుంది. ప్రతి టౌన్కి ఒక మెయిన్ స్ట్రీట్ ఉంటుంది, దాన్ని హై స్ట్రీట్ అంటారు. బ్రెంట్వుడ్కి ఇదేనండి హై స్ట్రీట్. ఇక్కడే షాప్స్ అన్నీ ఉంటాయి, మాల్స్ ఉంటాయి. మనకి ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒక విలేజ్ మార్కెట్ అని టెంట్లు వేసి పెడుతూ ఉంటారు, అది కూడా ఉంటుంది. ఈ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఇక్కడ బాగా తిరుగుతూ ఉంటారండి. సో పెద్దవాళ్ళేమి ఆఫ్టర్నూన్ టైమ్స్లో షాపింగ్కి అది వస్తూ ఉంటారు. సో ఇట్లా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ షాప్స్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ షాప్స్ కూడా తర్వాత చూపిస్తాను చూడండి. మనకి బీసెంట్ రోడ్ ఎలాగో ఇది అలాగ విజయవాడలో. సో ఇక్కడ అందరూ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా చారిటీ షాప్స్ ఉంటాయండి. మనకి అవసరం లేని క్లోత్స్, లేకపోతే ఏమైనా టాయ్స్, ఇంట్లో కిచెన్లో అవి ఏవైనా సరే, మన సోఫాస్, చైర్స్, మనం హౌస్ మూవ్ అయిపోతున్నా మనం తీసుకెళ్ళలేనివి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కండిషన్ బట్టి గుడ్ కండిషన్ ఉంటేనే తీసుకుంటారు. దాని ప్రకారం ప్రైస్ ఫిక్స్ చేసి వాళ్ళు మళ్ళీ సెకండ్ హ్యాండ్ సేల్స్ అమ్మేస్తూ ఉంటారు. ఫస్ట్లో నాకు బట్టలు కూడా కొనుక్కుంటారా అనిపించింది సెకండ్ హ్యాండ్ సేల్స్ చూసి. సో మనకంతా కొంచెం కొత్తగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ అందరూ బాగా తీసుకుంటూనే ఉంటారు. చారిటీకి కూడా డొనేషన్ చేసేస్తూ ఉంటారు. చాలా 4-5 షాప్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఐస్లాండ్. ఇక్కడ ఇదొక గ్రాసరీ సూపర్ మార్కెట్. ప్రైజెస్ అంతా రీజనబుల్గానే ఉంటాయి. ఇంకా ఇట్లా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో బ్రెంట్వుడ్ బేటరీ మాల్ అని వస్తుంది. అదే బ్రెంట్వుడ్కి ఉన్న ఒక మాల్ చూపిస్తాను పదండి. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఈ క్లోత్స్ షాప్స్, స్పోర్ట్స్ డైరెక్ట్ అని మనకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, క్లోత్స్ అన్నీ ఉంటాయి. ఇది సేవర్స్. ఇక్కడ మనకి అన్ని రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతూ ఉంటాయి, హౌస్ హోల్డ్ థింగ్స్. ఇక్కడ కార్డ్ ఫ్యాక్టరీ. ఇక్కడ బాగా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారు. సో ఈ కార్డ్ ఫ్యాక్టరీలో గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ అకేషన్స్కి గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముతారు. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది పౌండ్ ల్యాండ్. ఒకప్పుడు 1 పౌండ్కి ప్రతి ఐటెం దొరికేదంట ఇందులో, కానీ ఇప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి, బట్ ప్రైజెస్ అయితే కొంచెం బాగా పెరిగాయండి. 1 పౌండ్కి కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, అన్నీ కాదు. ఇది మాల్కి ఇంకొక సైడ్ ఎంట్రన్స్. ఇది హై స్ట్రీట్కి ఈ పక్క చూసాం కదండి, ఇప్పుడు అటువైపు చూద్దాం రండి. ఇది ఇటు సైడ్. ఇక్కడ నేను చెప్పాను కదండి ఇంతకుముందు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వచ్చి మనకి విలేజ్ లాగా, మనకి సంతలాగా ఎలా ఉంటుందో అలా మార్కెట్ పెడతారు. వీళ్ళు ఫ్రెష్ ఫిష్, లాబ్స్టర్స్, క్రాబ్స్ అని ఫ్రెష్ తెచ్చి పంపుతూ ఉంటారు. ఇక్కడ అవి క్లోత్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా తెచ్చి పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి, సందడిగా ఉంటుంది వీకెండ్ వస్తే. పర్ఫ్యూమ్స్, పిల్లలకు కావాల్సినవి, క్లిప్స్ అన్నీ ఉంటాయండి. భలే బాగుంటుంది. మనకి ఆఫ్టర్నూన్ అలా వెళ్తూ ఉంటే టైంపాస్ అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. ఈవినింగ్ 5 తర్వాత అన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తారండి. తర్వాత వాళ్ళంతా టైం అంతా ఫ్యామిలీకి స్పెండ్ చేస్తారు. సో మనకి ఏది కావాలన్నా మ్యాక్సిమం 5 లోపల కొనేసుకోవాలి.
తర్వాత చాలా తక్కువ షాప్స్ ఓపెన్లో ఉంటాయి. సో మనకి నెసెసరీ ఇవన్నీ ఈ 5 లోపలనే తీసేసుకోవాలి. సండే అయితే 4K షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. బ్రెంట్వుడ్ ఒక బ్యూటిఫుల్ సిటీ అండి. ఇది ఒక సమతుల్య నగరం. షాపింగ్, స్పోర్ట్స్కి, ట్రాన్స్పోర్టేషన్కి అన్నిటికీ సౌకర్యాలు ఉంటాయి చక్కగా. ఇక్కడ ప్రకృతి అందాలను అలాగే కాపాడబడ్డాయి. అందుకే ఇది మనకి రెసిడెన్షియల్ ఏరియాలో కూడా బాగుంటుంది. మనం నివసించడానికి కూడా అనువైన మంచి ప్రదేశం. బ్రెంట్వుడ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా సెంట్రల్ లండన్కి బాగుంటుందండి. ఇక్కడ ఎలిజబెత్ లైన్ ట్రైన్ లైన్ ఉంటుంది. ఈ ట్రైన్ మనకి డైరెక్ట్గా హీత్రూ వరకు ఉంది. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. చరిత్రతో పాటు ఆధునికత కలిపిన బ్రెంట్వుడ్ పర్యాటకులకి, విద్యార్థులకి రెసిడెన్షియల్ పర్పస్గా కూడా ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం ఇస్తూ ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన డాక్యుమెంటరీలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇదే బ్రెంట్వుడ్ గురించి. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో ఈ 3 ఇయర్స్లో బ్రెంట్వుడ్ బాగా మాకు అలవాటైపోయిన ప్లేస్, చాలా అందమైన ప్లేస్. సో బ్రెంట్వుడ్ గురించి ఎప్పటి నుంచి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా ఇన్ని రోజులకి నాకు వీడియో చేయడానికి టైం దొరికింది. సో ఇంతేనండి బ్రెంట్వుడ్ గురించి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ అండి. బాయ్.